Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడబ్ ఇలిస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఫస్ట్ మనం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇందులో నుంచి లైన్ సెగ్మెంట్ టూల్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ నుంచి మనం ఇట్లా సెలెక్షన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఏదైతే లైన్ వచ్చిందో దాన్ని మనం కాపీ చేసుకోవాలి. సో కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఈ లైన్ సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఇలా సైడ్కి డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వస్తుంది అనమాట. ఓకే, సో కాపీ వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసినామో అది మళ్ళీ రిపీట్ అవ్వడానికి సింపుల్గా కీబోర్డ్లో కంట్రోల్+D క్లిక్ చేసుకుంటే రిపీట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం 12 లైన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు 3 అయినాయి కదా, ఇప్పుడు 12 లైన్స్ అయితే పెట్టుకుంటాను నేను. ఓకే, ఇలా 12 లైన్స్ పెట్టేసుకొని అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకొని ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ దీని అయితే మనం కాపీ చేసుకోవాలి. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఇప్పుడు అదే ప్లేస్లో మనకు ఒక కాపీ అయితే పేస్ట్ అయింది అనమాట ఇలా. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం రొటేట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే కాపీ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి యాంగిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేను ఇక్కడ యాంగిల్ వచ్చేసి 210 degrees పెట్టేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు అది ఇలా రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంక్రీజ్ చేసేసుకొని కాపీ చేసుకుంటాను. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో కాపీ అయిన దాన్ని ఇక్కడ నుంచి నేను 210 అని యాంగిల్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఏదైతే కాపీ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్లెక్ట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నట్లయితే అది మనకి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, రివర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాక్సెస్ కూడా ఉంటుంది అనమాట, హారిజంటల్ అండ్ వర్టికల్ అని. సో ఇక్కడ మనం వర్టికల్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సింపుల్గా కాపీ పైన క్లిక్ చేసుకున్నామంటే ఒక కాపీ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో వన్స్ ఒకసారి మనకి ఇక్కడ లేఅవుట్ వచ్చేసిన తర్వాత అన్నిటినీ డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ షేప్ బిల్డర్ టూల్ అని ఉంటుంది, ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫిల్ కలర్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ టెంపరీ ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి స్ట్రోక్ అయితే అవసరం లేదు, స్ట్రోక్ కంప్లీట్గా 0 పెట్టేసుకొని సింపుల్గా మనం ఇలా అయితే డ్రా చేసుకోవాలి. సో సెంటర్ నుంచి మనం 5 బాక్సెస్ అయితే డ్రా చేసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, సో ఇలా 5 బాక్సెస్ అయితే డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 1 2. ఓకే, సో ఇదే విధంగా ఇక్కడ కూడా మనం డ్రా చేసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, అండ్ ఇక్కడ నుంచి 1 2 3, అండ్ ఇక్కడ నుంచి 1 2 3. ఇప్పుడు వీటిని మనం ఇలా డ్రా అయితే చేసుకున్నాం. ఓకే, సేమ్ ప్రాసెస్. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత వీటిని మనం సపరేట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం మనం ఇలా సెలెక్టెడ్ చేసుకున్నప్పుడు ఇదంతా కంప్లీట్గా ఒక షేప్లోకి ఉంది. సో రైట్ క్లిక్ ఇస్తే మనకి గ్రూప్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో కంప్లీట్గా నేను దీని అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ గ్రూప్ అని అన్గ్రూప్ చేసుకున్నాను, సైడ్కి పెట్టేసుకున్నాను, వచ్చేసింది. సో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఈ మూడిటి మనం అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని కంప్లీట్గా ఇదంతా డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇలా సెంటర్లోకి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్ట్రోక్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం.
ఇలా 20 అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్స్లో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అది మనకు కంప్లీట్గా ఒక షేప్లోకి ఫామ్ అయిపోతుంది అనమాట. సో పాత్ ఫైండర్ ఆప్షన్ అనేది మనకు విండోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఉంటుంది పాత్ ఫైండర్ అని. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఓపెన్ అవుతుంది అనమాట ఈ పాత్ ఫైండర్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు ఇది కంప్లీట్గా మనం కావాల్సిన కలర్ అయితే మనం ఇక్కడ నుంచి సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఆరెంజ్ మనకు ఒకవేళ గ్రేడియంట్ కావాలి అనుకుంటే మనం దీనికి గ్రేడియంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఇలా గ్రేడియంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో గ్రేడియంట్ ఎడిటింగ్ అనేది మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ ఒక్కొక్క దాన్ని కూడా మనం కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో సింపుల్గా ఆర్ట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినాం, ఒక కాపీ వచ్చేస్తుంది. సో కాపీ వచ్చిందని ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అన్గ్రూప్ చేసేసుకొని ఈ యొక్క షేప్కి ఫస్ట్ గ్రేడియంట్ అయితే ఇలా చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ దీనికి ఇలా మనకు నచ్చినట్టు యాంగిల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. గ్రేడియంట్ ఒక యాంగిల్ని చేంజ్ చేసుకొని ఈ విధంగా మనం ఇలా అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మనకు లోగో అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.